మొదటి స్థానంలో కూర్చున్న నాయకత్వాన్ని అంతటికీ కూడా జేజేలు పలుకుతూ భవిష్యత్తు పోరాటాన్ని మరింత చైతన్యవంతంగా చేయాలి అని చెప్పి విధ్వంసమే తన ఈ భారతదేశంలో నా మిత్రులు కేడీ గారు లేరు కాబట్టి నేను ఏమైనా చేయాలనుకున్నాను. మోడీని 4 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దర్శనాలు రాకుండా అడ్డుకుంది పోరాటం. అందులో ఎటువంటి సందేహం లేదు. మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ వర్ధిల్లాలి అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. థ్యాంక్ యూ. దీక్ష మనం చేస్తున్నా 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఎవరు వచ్చినా ఎవరు పాల్గొన్నా మన ప్రొఫెసర్ సూరప్పటి గారు కూడా మనతో పాటు భాగస్వాములయ్యి మనకి ఉద్యమానికి అతను కూడా స్ఫూర్తి ఇస్తున్నారు. ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం భవిష్యత్తులో ఎంత కాలం అయితే మనం పోరాటం చేస్తామో ఆ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయి కామ్రేడ్స్. దానికి కాలం మనకి నాయకత్వం ఇవ్వడానికి, నాయకత్వం వహించడానికి అవకాశం ఇచ్చింది. ఒక రకంగా కాలం, పరిస్థితులు, రాజకీయ వాతావరణం మన భుజాల మీద ఏదైతే బాధ్యతలు ఇచ్చాయో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మనం సగం సఫలీకృతం అయ్యే మన ముందు తరాలకి మన పోరాట పటిమను చూపించాలి. ఎప్పుడైనా మనోళ్ళకి మనోరాళ్ళకి చెప్పుకునేటప్పుడు ఆ టెంట్లో మేలో ఉన్నాము, మా వంతు భాగస్వామ్యం ఉంది, మా పోరాటం వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడబడింది, భవిష్యత్తులో ఇది సక్సెస్ అవ్వడంగా విశాఖ నగరం ఉంది అంటే దాంట్లో నీటి కొట్టంత పాత్ర మనకి ఉందని సగర్వంగా చెప్పుకుంటాము. ఖచ్చితంగా మనం గెలుస్తాం కామ్రేడ్స్. ఇప్పుడు చెబుతామో ఎంత చైతన్యవంతం ప్రజలకి చేస్తామో అప్పుడు మాత్రమే మనం గెలుస్తాము. మన కృషి ఈరోజు చాలా కీలకమైంది. దాంట్లో భాగంగానే ఒక చిన్న పుస్తకం వేశాము. ఆదరించి మొదటి స్థానంలో కూర్చున్న నాయకత్వాన్ని అంతటికీ కూడా జేజేలు పలుకుతూ భవిష్యత్తు పోరాటాన్ని మరింత చైతన్యవంతంగా చేయాలి అని చెప్పి విధ్వంసమే తన ఎజెండాగా ఉన్న మోడీ ప్రజా సంఘాల ఐక్యత. థ్యాంక్ యూ కామ్రేడ్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం ఈ నిరాహార దీక్ష మనం చేస్తున్నా 4 ఎవరు పాల్గొన్నా మన ప్రొఫెసర్ సూరప్పటి గారు కూడా మనతో పాటు భాగస్వాములయ్యి మనకి ఉద్యమానికి అతను కూడా స్ఫూర్తి ఇస్తున్నారు. ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ వారిని 2 నిమిషాల్లో మాట్లాడవలసింది కోరుతాను. ఇంకా మాట్లాడవలసి ఉంది. ఇంకో 10 నిమిషాల్లో మన సమావేశం కూడా క్లోజ్ చేయవలసి ఉంది. ఎందుకంటే 1 గంట అయిపోతుంది. ఆకలి స్టీల్ ప్లాంట్కి సంఘీభావంగా జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలు సిటీలో నేటికి 1500 రోజులు దాటినాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లో 100% స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామని చెప్పని ప్రకటించింది. ఈ ప్రకటనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఇక్కడ ఈ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 100 రోజుల్లో ముగిస్తామన్న దాన్ని 1500 రోజులైనా సరే ఆగింది అని అంటే ఈ పోరాటాల ఫలితంగా ఆగింది. మధ్యలో ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీలో కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతుల్లో భాగంగా కార్మికులందరినీ కూడా ఈ రోజున తొలగిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇది చాలా దుర్మార్గం. ప్యాకేజీతో సంబరాలు చేసుకున్నటువంటి కూటమి నేతలు ఈ రోజున మరి కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ తొలగిస్తూ ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. నిన్న కోనరమణ అనేటటువంటి జనసేన కార్యకర్త ఒక అతను ప్రశ్నించాడని ఆ కార్యకర్తని జనసేన పార్టీలో నుంచి తీసివేయడం అనేది జరిగింది. చాలా దుర్మార్గం. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఈ రోజున సామాజిక న్యాయాన్ని సాధించినాయి. అలాగే ఈ నగరం అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. అన్ని రకాలుగా అభివృద్ధికి దోహదపడినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మటం అంటే మాత్రం ఖచ్చితంగా విశాఖ నగర అభివృద్ధికి కూడా నష్టం ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒత్తిడి పెట్టి వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లేని ఎడల ఏదైతే కార్మికులు ఇప్పుడు ఉపాధి పోతుందో ఈ కార్మికులందరూ కూడా ఈ రోజున ఎమ్మెల్యే దగ్గరికి సామూహిక రాయబారం నడపాలని, అలాగే ఎంపీ దగ్గరికి సామూహిక రాయబారం నడపాలని చెప్పని అడుగుతా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలుగా నేను చేస్తున్న నిరాహార దీక్షలు ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పూర్తయిన సందర్భంగా ఈ రోజు మేము ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాము. నాయకత్వం అంతా అగ్రగణ్యంగా కూర్చుంటున్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. కారణం ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కత్తి ఇంకా మెడ మీద వేలాడుతోంది. దీన్ని స్ట్రాటజిక్ సేల్ నుండి మేము మినహాయించలేదు అని చెప్పి ఇటీవల ఆర్టీఐ నుంచి గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది. పాడి త్రినాథ్ గారని స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్, ఆయన ఆర్టీఐకి పెడితే ఆయన సమాధానంగా ఇది చెప్పారు, ఇది ఇంకా స్ట్రాటజిక్ సేల్లోనే ఉంది, మా నిర్ణయం ఇంకా మారలేదు అని. కాబట్టి ఇంకా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. అలాగే 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. ఆ ప్యాకేజీ వల్ల కూడా ఏ లాభం జరగట్లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. కారణం ఏంటంటే ఆ ప్యాకేజీని ముడిసరి కొనడానికి ఉపయోగించకూడదట, స్టీల్ ప్లాంట్ మరమ్మతుల కోసం కానీ మెయింటెనెన్స్ కోసం కానీ ఉపయోగించకూడదట, వర్కర్స్కి జీతాలు, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి ఉపయోగించకూడదట, కేవలం జీఎస్టీ కట్టడానికి, బ్యాంక్ లోన్స్ తీర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది చాలా అన్యాయం. మరి ప్యాకేజీ వల్ల ఉపయోగం లేక మీరు ఇంకా స్ట్రాటజిక్ సేల్ కూడా కొనసాగుతాదు అని చెప్పడం మోసం కాదా? మోడీ కంటే మోసం చేస్తారు. ఎందుకంటే మోడీకి నిర్మించడం చేత, మోడీకి విధ్వంసం మాత్రమే చేతనం. కానీ కూటమి నాయకులు నిర్మిస్తాము, దాన్ని పునరుద్ధరిస్తాము, కాపాడుతామని చెప్పారు కదా. ఈ ప్యాకేజీ ఎంత మోసం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ ప్యాకేజీకి తోడు 1,200 మంది ఎంప్లాయీస్కి వీఆర్ఎస్ ప్రకటించారు. అలాగే 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తామని చెప్తున్నారు. ఇది ఇంకా మోసం. ఈ మోసాన్ని ఖచ్చితంగా ఆపండి. లేదు అనుకుంటే మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి భిన్నంగా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మొత్తం విశాఖపట్నం ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం ఉంది అంటే పబ్లిక్ సెక్టర్ వాళ్ళు. అటువంటి పబ్లిక్ సెక్టర్ నాశనం చేస్తే విశాఖపట్నం ఎక్కడుంటుందండి? విజయనగరం ఎక్కడుంది? శ్రీకాకుళం ఎక్కడుంది? అలాగే విశాఖపట్నం కూడా అయిపోతుంది. ఇక్కడ ఏ అభివృద్ధి ఉండదు. పబ్లిక్ సెక్టర్ ఉంటే అభివృద్ధి. కాబట్టి పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విశాఖ ప్రజలందరి మీద ఉంది. విశాఖ నగర అభివృద్ధిని నాశనం చేసే పని మీరు చేస్తున్నారు. దాన్ని మేము ఆపుతాము పోరాటాల ద్వారా. మీరు చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేస్తాము. మేము మరిన్ని పోరాటాలకు సంసిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారికి కోరేది ఒకటే, మీకు నిర్మించడం చేతనం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా పునరుద్ధరించండి, నిర్మించండి. మోడీ లాగా నాశనం చెయ్యొద్దు. మోడీ నాశనం చేస్తూ ఉంటే ఆయనకు మీ మద్దతుని కొనసాగించొద్దు. మీ మద్దతుని వెనక్కి తీసుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.